అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నిజమైన విశ్వాసి ఈ లోకంలోని ఏ ఆకర్షణలనైనా తిరస్కరించేవాడు మరియు దురాశలను వదిలి తన జీవితాన్ని పూర్తిగా తన ప్రభువుకు అర్పించేవాడు. నిజమైన విశ్వాసి అలా ఉండాలి. విశ్వాధిపతి అయిన అల్లాహ్ సూరత్ అల్ అన్ఫాల్లోని 2వ ఆయత్లో దీనిని స్పష్టం చేశాడు. అల్లాహ్ గురించి చెప్పబడినప్పుడు హృదయాలు భయంతో వణుకుతాయి. ఆయన సూచనలు పఠించబడినప్పుడు లేదా వినిపించబడినప్పుడు విశ్వాసం పెరుగుతుంది. మరియు తమ ప్రభువుపై బాధ్యతను అప్పగించేవారు మాత్రమే నిజమైన విశ్వాసులు. అవును, ఒక విశ్వాసి ఎలా ఉండాలి అనే మార్గదర్శనంగా ఈ పవిత్ర ఖుర్ఆన్ ఆయత్ ఉంది. అల్లాహ్ పేరు చెప్పబడినప్పుడు హృదయం వణకాలి. ఈ లోకంలో ఎంత విలువైన వస్తువులు ఒక ముమిన్ ముందు కనిపించినా అవి అతనికి నీచమైనవిగా కనిపిస్తాయి. ఎందుకంటే అతని ప్రభువు సిద్ధం చేసిన స్వర్గంతో పోలిస్తే ఇవన్నీ చాలా నీచమైనవి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షైతాన్ యొక్క వల అని పేర్కొన్నది స్త్రీలను. అవును, షైతాన్ పురుషులను వేటాడటానికి స్త్రీలను ఉపయోగిస్తాడు. ఇటువంటి మోసపూరిత ఉచ్చులలో పేదవారి నుండి సూఫీల వరకు చిక్కుకున్న చరిత్రలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనలను రక్షించుగాక. ఇది ఒక స్త్రీ కథ. ఇస్లాంను సవాలు చేస్తూ తన నగ్న శరీరాన్ని ముస్లిం ప్రజల ముందు బహిర్గతం చేసి వారి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించిన ఒక ఇజ్రాయిలీ స్త్రీకి ఏమి జరిగింది? ఒక అందమైన స్త్రీ తన బట్టలను రోడ్డుపై తీసివేసి పూర్తిగా నగ్నంగా నిలబడింది. కాని ఒక్కరు కూడా ఆమె వైపు తిరిగి చూడని ఒక గొప్ప సంఘటన. దీనికి కారణం ఏమిటి? ఇరాక్లోని ఒక ప్రాంతానికి ఈ ఇజ్రాయిలీ స్త్రీ వచ్చింది. ముస్లింల నిజస్వరూపాన్ని నేను చూపిస్తాను అని వాదించింది. ఆమె అత్యంత మత నియమాలతో జీవించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పూర్తిగా అనుసరించే ఒక ప్రదేశం గురించి విచారించింది. అలా మత జ్ఞానమున్న ఒక పట్టణానికి ఆమె చేరుకుంది. ఆమె భావించింది, తన రూపాన్ని చూసి ఏదో ఒక యువకుడు ఆకర్షితుడవుతాడు, అది ఆ యువకుడి భార్యకు సమస్యను కలిగిస్తుంది. కాని ఆమె చేసిన ప్రతి చర్య ఎప్పటికీ ఫలించలేదు. ఒక శుక్రవారం ప్రజలు ఎక్కువగా తిరిగే ఒక ప్రదేశంలో ఆమె చేరుకుంది. తన బట్టలను పూర్తిగా తీసివేసి నగ్నత్వాన్ని ప్రదర్శించింది. వారి దృష్టిని, ఆరాధనను తనవైపు తిప్పడానికి ఆమె ప్రయత్నం. కాని అనూహ్యమైన ఒక సంఘటన జరిగింది. ఒక యువకుడు కూడా ఆమె వైపు తిరిగి చూడలేదు. ఆమెను చూడనట్టు ప్రజలు ఆమె పక్కనుండి నడిచి వెళ్లారు. సుబ్హానల్లా! ఎన్నిసార్లు ఆమె ఈ ప్రయత్నాన్ని కొనసాగించినా ఎటువంటి ఫలితం లభించలేదు. చివరగా ఆ పట్టణానికి చెందిన ఒక స్త్రీ ఆమెకు బట్టలు ఇచ్చి వాటిని ధరించమని కోరింది. ఆ స్త్రీ చెప్పింది, నీలాగే ఈ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినదాన్ని నేను. నీకంటే ఎక్కువగా నేను ప్రయత్నించాను, కాని ఎటువంటి మార్పు జరగలేదు. ఇది విని ఆశ్చర్యపోయిన ఇజ్రాయిలీ యువతి అడిగింది, వీరిని ఇవేవి ఆకర్షించకపోవడానికి కారణం ఏమిటి? వీరిని ఇంతగా ఆకర్షించినది ఏమిటి? ఆ స్త్రీ సమాధానమిచ్చింది, వారి ప్రభువు వాగ్దానం చేసిన ఆకాశ భూమి కంటే విశాలమైన స్వర్గమే వారిని ఆకర్షించింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచనాలు మరియు స్వర్గంలోని హూరుల్ ఈన్లే వారు కోరుకునేవి. ఇది విని ఇజ్రాయిలీ యువతి ఆశ్చర్యపోయింది. ఇదేనా ముస్లింలను ఇంతగా ఆకర్షించినది అని అడిగింది. ఆ పట్టణానికి చెందిన స్త్రీ చెప్పింది, అవును, ఇదే. ఈ మాటలు విన్న ఇజ్రాయిలీ స్త్రీ షహాదత్ కలిమాను ఉచ్చరించి ఇస్లాంను స్వీకరించింది. ఆమె తన స్వస్థలానికి తిరిగి వెళ్లలేదు. ఇరాక్లోని ఒక యువకుడిని వివాహం చేసుకుంది. వారికి జన్మించిన మొదటి బిడ్డకు ముహమ్మద్ అని పేరు పెట్టారు. సుబ్హానల్లా! అదే ముస్లింలు మన మార్గంలో దృఢంగా నిలబడితే ఈ లోకంలోని ఏ ఆకర్షణం మనలను ఓడించలేదు. నిజమైన విశ్వాసి ఎలా ఉండాలి అనేది ఇస్లాం స్పష్టంగా మార్గదర్శనం చేసింది. ప్రభువు తౌఫీకిచ్చి ఆశీర్వదించుగాక. ఈ వీడియో మీ వద్దకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా దుఆ చేయమని గుర్తు చేస్తున్నాను. ఇన్షా అల్లాహ్ మరో వీడియోతో తర్వాత కలుద్దాం. దుఆతో. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.